నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి టీడీపీని తుడిచిపెట్టేద్దాం. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీ బిడ్డలా ఆదరించి గెలిపించండి. గోగినేనిపురం ప్రాంతంలో ఏర్పాటై ఉన్న కళ్యాణ మండపంలో నిర్వహించిన సన్నాహక సిద్ధం సభలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు. లక్ష మెజార్టీ ఖాయం. నెల్లూరు నగరంలోని 39వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడి కరపత్రాలు అందజేసిన నారాయణ సతీమణి రమాదేవి. వెంకటగిరిలో వైకాపాను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. వెంకటగిరి పట్టణంలోని నేదుర్మల్లి నివాసంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదుర్మల్లి రామ్కుమార్ రెడ్డి. రాయలసీమలో సముద్రం కనిపిస్తోందని, జన సముద్రం మధ్యలో జిల్లాల విభజన తరువాత రాయలసీమ గడ్డకు, రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో అభివాదం చేస్తున్నాడని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని రాప్తాడులో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని 99% హామీలను నెరవేర్చామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభ సముద్రాన్ని తలపించింది. రాయలసీమ జిల్లా నుండి ప్రజలు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు. ఈ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న పెత్తందారులకు మధ్య యుద్ధం అన్నారు. పేదవారు తరపున నిలబడడానికి మీరంతా సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించినా కూడా కుప్పం నుండి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలోనైనా సరే చంద్రబాబు మార్కు ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ తరపున ఇచ్చిన మేనిఫెస్టోలో కనీసం 10% అమలు చేయలేదని, మనం 99% హామీలు అమలు చేశామని పేర్కొన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయడం అంటే మన పిల్లల్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమేనని సీఎం జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని, ఆ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని ప్రతి ఇంటికి వెళ్లి నిబద్ధతతో చెప్పి ఎన్నికలకు సిద్ధమని చెప్పి మనమంటూ ఉంటే ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? 24 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం 2 సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావివి. ఇవి ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా?
దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా తుది శ్వాస వరకు మీ బిడ్డగా ఉంటానని, ఈసారి జరిగే ఎన్నికల్లో తన్ను ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ మరియు వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ కోరారు. గూడూరు పట్టణ సమీపంలోని గోగినేపురం ప్రాంతంలో ఏర్పాటైన ముత్తుమారి అమ్మన్ కళ్యాణ మండపంలో గ్రామీణ మండలానికి సంబంధించి నిర్వహించిన సిద్ధం సన్నాహక సభలో ఆయనతో పాటు స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పాల్గొని ప్రసంగించారు. గూడూరు పట్టణ సమీపంలోని గోగినేపురం ప్రాంతంలో ఏర్పాటైన ముత్తుమారి అమ్మన్ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం గ్రామీణ మండలానికి సంబంధించి వైకాపా సన్నాహక సిద్ధం సభ జరిగింది. ఈ సభకు ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా సిఇసి సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కోడూరు కల్పలత తదితరులు పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ మరియు వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఒక చచ్చు విత్తనమని, ఆయన ప్రజల మన్ననలు పొందలేరని విమర్శించారు. సిద్ధమని తాము ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే సంసిద్ధమని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై చురకలు వేశారు. టీడీపీలో టికెట్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారని, ఆ తర్వాత పార్టీకి నమ్మక ద్రోహం చేశారని సునీల్ కుమార్ పై ధ్వజమెత్తారు. తాను అలాంటి వాడిని కాదని, మీ బిడ్డలా ఆశీర్వదిస్తే కన్న బిడ్డలా మీ రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే ఒక పిలుపునిచ్చారు. ఆ సిద్ధానికి మనం సన్నాహక కార్యక్రమం సమావేశం పెట్టుకొని మేము సిద్ధంగా ఉన్నాము. ఏ రకంగా అంటే మనం చూసి పులిని చూసి ఏదో నా రక్తవాత పెట్టుకునే విధంగా మనం సిద్ధం అనగానే సంసిద్ధమైన ఆయన బోర్డు వేసుకొని తిరుగుతున్నారు. నాకు నవ్వు వచ్చింది. మన సబ్జెక్టు మీద తెలుగు భాష మీద అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ మన ముందు ఉండేది ఎన్నికల సమరం. ఎన్నికలు సిద్ధంగా ఉన్నానని చెప్తే సరిపోతుంది. సంసిద్ధం అంటే ఓడిపోయినా సిద్ధంగా ఉన్నానని వార్తకే సమర సిద్ధం మేము అని చెప్తున్నాం. యుద్ధానికి సిద్ధం, సమర సిద్ధం. ఇది వైఎస్ఆర్ అడ్డ, గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అడ్డను నేను మనం చేస్తున్నాం. ప్రతి మండలంలో కూడా మెజార్టీ వచ్చి తీరుతుందని కూడా నేను మనం చేస్తున్నాను. రాజకీయంగా నిబద్ధత కలిగిన వ్యక్తిగా నేను అంతా గమనించాను. నిజంగా కార్యకర్త సమావేశం పెట్టుకుంటూ నీ బలాన్ని చూపించు, మాటలు చెప్పడం, అక్కడ తమ్ములో చేసి ఏదో నలుగురు చేసుకొని చెప్పడం కాదు, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు గూడూరు 4 రోజులు తిరిగి ఆ కార్యకర్తలంతా ఒక దగ్గర కావాలని ఒక ఆలోచన చెప్తే ఒక ఆలోచనతో అందరూ రావడం జరిగిందా? పెరుగుతాను, పొందుతాను, మీ ఇంటి బిడ్డగా పెరుగుతాను, మీ అన్నలు పొందుతాను. ఏ రకంగా అయితే పార్టీలో పద్ధతితో ముందుకు పోతూ నన్ను గురించి నేను ఆలోచించేదానికంటే నా అధిష్టానం, నా ప్రీతం నాయకులు ఆలోచించే విధంగా నేను ఏ రకంగా సంస్కారంగా పార్టీని గొంతు కోసి అభివృద్ధి అని గుండు సాగు చెప్పి కొత్త బలాన్ని ఆడకముందే తెలుగుదేశం పార్టీలో చేరి నా పుట్టింటి తెలియదనే అసహ్యమైన వ్యంగ్యమైన మరి మనసు చిగుక్కని పెట్టే మాట్లాడడం జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఆ సమయంలో విద్యార్థి కొడుకు కావాలి అనే ఉద్దేశంతో ఆ కోణంలో నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషించడం జరిగిందని కూడా నేను మనం చెప్తున్నాను. నాయకుడికి నిబంధనగా నేను పనిచేస్తాను. మీరందరూ నాకు జగన్మోహన్ రెడ్డి నన్ను ఆశ్రయించి మరి దేవుడి మీద ప్రమాణం చేస్తూ ఉంటాను. ఒట్టు వచ్చే అలవాట్లు లేవు, నమ్మకంగా పార్టీలోనే ఉంటాను. అదే పద్ధతి చెప్తున్నాను. నమ్మకానికి
స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యం, విద్య, వ్యవసాయం ఇలా అన్నిటితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. పేద కుటుంబాల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, లంచాలు లేకుండా పేదలకు అన్ని పనులు, సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని, అలాగే మేరుగ మురళీధర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని దేవసేనమ్మ పిలుపునిచ్చారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను సంతోషం, చాలా సంతోషంగా, ఇంతే సంతోషంగా మీరందరూ జనంలోకి వెళ్ళాలని, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేదానికి మీరందరూ కూడా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను. ప్రతి పేద కుటుంబాన్ని తాకింది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటి తరపు తట్టి చేరడం జరిగింది. ఇంత మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా మళ్ళీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని, ప్రతి ఒక్కరూ నాలెడ్జ్తో ఉండాలని కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా కూడా రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ విలేజ్ క్లినిక్లు పెట్టడంలో గ్రామాలలో అంతా కూడా మీరు ఎక్కడ తిరిగే ఇది లేకుండా గ్రామాలలోనే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి మీ ఇంటికి వచ్చి మీకు ఏమి ఇబ్బంది ఉంది, మీకు ఏమి సంక్షేమ పథకానికి మీరు అర్హులని కనుక్కొని మీకు సంక్షేమ పథకాలు ఇస్తూ ముందుకు పోతున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళా కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి ఇంత మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎంగా అయితే ఇంకెంత మంచి చేస్తారో మీరందరూ ఆలోచించండి. మీరు ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం ఇదే విధంగా ఉండాలన్నా, ఈ సంతోషం పెరగాలన్నా మనకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే జరుగుతుంది. ఒకప్పుడు ఈ పెన్షన్ కోసం ఎంత ఇబ్బంది పడుతారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ఈ కాపులు, రెడ్లు, కమ్మళ్ళు అసలు కులాలతో పనిలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆ పేద ప్రజలకి వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి అనే విధంగా చర్యలు తీసుకుంటూ ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ఏ పార్టీ చూడటం లేదు, ఏ కులము చూడటం లేదు, ఏమి లేదు. వాళ్ళ అర్హత మాత్రమే చూసి సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లబ్ధి పొందని వాళ్ళంటూ లేరు. పేద కుటుంబాలు లబ్ధి పొందని కుటుంబం అంటూ లేదు. కాబట్టి మీరందరూ మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మీరు సీఎం అయ్యేందుకు మీరందరూ కలిసి కట్టుగా అందరూ కలిసి కట్టుగా పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళండి, మనం మంచి చేస్తేనే ఓటేయమని అడగండి అని చెప్తున్నారంటే ఆయన నిజాయితీని మెచ్చుకోవాలి. ఎంతో మంది ఎన్నో చెప్తారు, అబద్ధాలు నమ్మద్దు. మీరు అనుభవిస్తున్న ఒకప్పుడు ఒక సంక్షేమ పథకం పొందాలంటే ఎంత మందికి లంచాలు ఇవ్వాలో మీ అందరికీ తెలుసు. కానీ ఈ రోజు అసలు లంచాలతో పని లేకుండా సంక్షేమ పథకాలన్నీ మీకు అందుతున్నాయి. అదొకటి మనసులో పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళ ఆనందంగా ఉండాలనేది ఆయన ధ్యేయం. అదే విధంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మనకి మేరీ మురళి గారిని మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వేయడం జరిగింది. ఆయన మృదు స్వభావి, చాలా అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం, ప్రతి ఒక్కరిని దగ్గరికి తీస్తాడు. ప్రతి ఒక్కరి సమస్య వింటారు, దానికి పరిష్కారాలు చూపిస్తారు. మీ అందరూ మురళి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించేదానికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ సిద్ధంగా ఉంటారని కోరుకుంటూ అందరూ సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎంగా చేసుకునేదానికి అందరూ సిద్ధమా? సిద్ధమే. ఇంకా మరికొందరు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ప్రతి పేదవాడి
నిజంగానే ప్రతి పేదవాడి అది ఒక ఉదాహరణ ఏంటంటే జనవరి 1వ తేదీన 5 గంటలకంతా కూడా ఆ ఇంట్లో ఉండే అవ్వ తాతలకి విద్యార్థులకి దివ్యాంగులకి కూడా వాలంటీర్ పోయి తలుపు తట్టి 3,000 రూపాయలు చేతిలో పెట్టిన ప్రభుత్వం. అంతేకాకుండా తనకంటూ బహుశా గతంలో ఇందిరాగాంధీ మీకు అందరికీ తెలుసు, గొప్ప నాయకురాలు, పేదల పాలిటి దైవం. అవి కూడా ఇంత పెద్ద ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోలేకపోయింది. తర్వాత ఎత్తుకుంటే ఏ పార్టీకి సంబంధించిన అయినా కూడా దివంగత మహానేత నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు కూడా ఆయన కూడా ఇంత పెద్ద ఓట్ బ్యాంక్ సంపాదించుకోలేకపోయారు. అలాగే మన ప్రీతం నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు, ఆయన కూడా ఇంత పెద్ద ఓట్ బ్యాంక్ సంపాదించుకోలేకపోయారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనగానే హరిజన గిరిజన బలహీన మైనారిటీలు బీసీ వర్గాలను దాదాపు 100% ఎంతటి కష్టాలతో ఎంతటి కన్నీళ్లతో తెలుగుదేశం అరాచక పాలన నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమాయమైన పాలనలోకి మనం వచ్చామో ఒక్కసారి మనందరం గుర్తు చేసుకున్నాం. పెన్షన్ కోసం కాళ్ళు అరిగేదా తిరిగిన అపాతాల చరిత్ర నుంచి ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే రోజుకి ఈ రోజు మనం ఉన్నాం. అదేవిధంగా మన కోసం, మన ఆరోగ్యం కోసం, మన బిడ్డల సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క ఇంగ్లీష్ విద్య కోసం, వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు కోసం, మన కోసం ఎన్నో విధాలుగా కష్టపడిన జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఎంతైనా వచ్చేసింది. మనందరం కూడా ఎన్నికలకి దగ్గరగా ఉన్నాము, చాలా దగ్గరగా ఉన్నాము. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పేదవాడికి పెద్దందారులకి మధ్య పోటీ జరగబోతా ఉంది. మోసానికి, వెన్నుపోటుకి, నిజాయితీకి మధ్య పోటీ జరగబోతా ఉంది. అది రాష్ట్రంలోనే కాదు, గూడూరులో కూడా. ఈరోజు గూడూరు తెలుగుదేశం అభ్యర్థి పరిస్థితి కూడా అదే. మున్సిపల్ చైర్మన్ గా అవినీతికి తిరుగులేదు, అదేవిధంగా ఎమ్మెల్యేగా వెన్నుపోటుకి తిరుగులేదు. ఈ సభలో వైకాపా సిఇసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కొడవలూరు ధనంజయ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోడూరు కల్పలత, పార్టీ మండల అధ్యక్షుడు మల్లు విజయ్ కుమార్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, నాయకులు మీరారెడ్డి, కొండలూరు సునీల్ రెడ్డి, మగ్దుం మొయుద్దీన్, బొమ్మిడి శ్రీనివాసులు, మెట్ట రాధాకృష్ణారెడ్డి, తాళ్ళూరు శ్రీనివాసులు, ఎల్లా శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలోకి పసుపులేటి కుమార్తె విజయలక్ష్మిని మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆహ్వానించారు. నెల్లూరులో ఆమె నారాయణ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ, పసుపులేటి విజయ కుమార్తె నాకు ఎంతో సన్నిహితం ఉందని, ఆ రోజుల్లో ప్రజలకు ఏ అవసరం వచ్చినా ముందుండే నాయకుడని కొనియాడారు. ఫర్నిచర్స్ అంటే అందరికీ గుర్తుండేది మాధవయ్య ఫర్నిచర్సేనని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. పసుపులేటి విజయ్ కుమార్ యొక్క కుమార్తె ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పసుపులేటి విజయ్ కుమార్ గారు నాకు చాలా చాలా సన్నిహితం. ఆయన నిజంగా కానీ బతికొని ఉంటే ఎమ్మెల్యే కూడా అయిపోయిండేవాడు. నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలాసార్లు చెప్పుకున్నా, నెల్లూరులో నెక్స్ట్ నాయకుడు అంటూ మన పార్టీకి డెవలప్ చేసుకోవడానికి విజయ్ కుమార్ అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరు ఏ సమస్య అన్నా ముందు పెరిగితేవాడు. మాధవయ్య ఫర్నిచర్స్ అనేది నెల్లూరులో ఒకప్పుడు ఫర్నిచర్స్ అంటే మాధవయ్య ఫర్నిచర్స్ ఒకటే, ఇంకా మిగతా అన్నీ చాలా చిన్న చిన్నవి ఉండేవి. ఆ రోజుల్లో విజయ్ కుమార్ గారు యాక్చువల్గా చాలా చేశారు. వాళ్ళ కుమార్తె ఈరోజు యాక్చువల్గా పార్టీలో చేరి సర్వీస్ చేయడానికి ముందు రావడం నిజంగా హర్షణీయం. ఖచ్చితంగా ఆమె తెలుగుదేశం పార్టీలో. వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో వైకాపా నాయకులు, వార్డు కౌన్సిలర్లు, కార్యకర్తలకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వెంకటగిరి రాజా కుటుంబీకులు, ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర, వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజ్యలక్ష్మమ్మ బాటలోనే వెంకటగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దుకునేలా కృషి చేస్తామని తెలిపారు. వెంకటగిరిలో వైకాపా అత్యధిక మెజార్టీ సాధించేందుకు అందరం కలిసి కృషి చేద్దామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలు పాలన చేసినప్పుడు అందరినీ సంతృప్తి పరచలేదు. తెలిసి కొన్ని తప్పులు జరుగుతుంటాయి, తెలియకుండా తప్పులు
పనులు జరుగుతాయి. కానీ ప్రభుత్వం ఏర్పడిందే ప్రజల కోసం. ఎన్నికల ముందు ఏ మాట మీద ఇచ్చాము, ఏ వాగ్దానం మీద చేశాము, అది నిలబెట్టుకున్నారా లేదా అనేది ప్రజలు చూస్తారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మేము గద్దెకి కూర్చోబెట్టి వారి మాట నమ్మి ఆ పార్టీ నాయకులను ముఖ్యమంత్రి చేసి ప్రజలను వచ్చినప్పుడు 14 ఏదో జరిగింది. రుణమాఫీ, బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రం విడుదలైంది అనే ఒక కోణం కూడా తీసుకొచ్చారు. ఏ గ్రామాల్లో అయినా ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. 19లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలు ఆ 5 సంవత్సరాల పాలన చూశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వాగ్దానం చేశారు. ఒక అవకాశం ఏమన్నా చేస్తాం. ఆ వ్యవసాయ ఔన్నత్యాన్ని, వాలంటీర్ల యొక్క పనితనాన్ని, అవసరాన్ని గుర్తించి ఇప్పుడు మాట మార్చి లేదు కొనసాగిస్తాము. కానీ వాలంటీర్స్ బెదిరిస్తారు. రేపు మేము ప్రభుత్వంలో వస్తే మిమ్మల్ని తీసేయడం జరుగుతుంది, మిమ్మల్ని మార్చేయడం జరుగుతుంది. నిన్న ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు వారందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా మేముంటామని తెలియజేయడం జరిగింది. జనసేన నెలకొన్నామా విజయ మాట జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు కాబట్టి ప్రజలు తిరిగి ఆయనే అనుకుంటారు. దీనిలో వచ్చే ఎన్నికల్లో నారాయణకు 1,00,000 మెజార్టీ ఖాయమని, ఏ ఇంటికి వెళ్లినా తమను ఆదరిస్తున్నారని మాజీ మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి తెలిపారు. నెల్లూరు నగరంలోని 39వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్లో ఉండాలి. సో దట్ దోమలు రాకుండా నివారించడానికి ఇదే ఉన్న ఒకే ఒక్క ఏకైక మార్గం ఇదేను అని చెప్పి ఆ రకంగా ప్రయత్నం చేసి స్టార్ట్ చేయటం జరిగింది. కొంతవరకు కంప్లీట్ అయింది. ఇంకా పూర్తి కాకుండానే ఎలక్షన్లు రావటము, అది అక్కడికే ఆగిపోవటము జరిగింది. ఇక్కడ ప్రత్యేకించి ఈ వార్డులో ఏంటంటే సాయంకాలం అయితే వీళ్ళు చెప్పినది నాకు సమస్యలు ప్రధానంగా ఏకరువు పెట్టింది ఏంటంటే, మామూలుగా మన మధ్య దోమలు ఉంటాయి, కానీ ఎట్లుందంటే ఇక్కడ పరిస్థితి దోమల మధ్యలో మనుషులు బతుకుతున్నట్టుంది. మనుషుల మధ్యలో దోమలు తిరుగుతున్నట్టు కాదు, దోమల మధ్యలో మనుషులు బతుకుతున్నట్టు అట్లా ఉంది మా పరిస్థితి. కాబట్టి దీన్ని మాకు లేకుండా చేయండి అమ్మా అనేది చాలా ప్రధాన సమస్యగా చెప్పటం జరిగింది. జనాలకి ఇన్ని రోజులు మీరు ఓపిక పట్టారు, ఇంకొక 2 నెలలమ్మా, ఈ 2 నెలలు అయితే ఖచ్చితంగా మనము అనుకున్నది ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దాన్ని నారాయణ గారు రాగానే కంప్లీట్ చేస్తారు. ఇంకొకటి యథాతథంగా ప్రతి వార్డులో ఉన్న సమస్య ఏంటంటే మాకు ఇల్లులు రాలేదు, ఇల్లులు అయిపోయినాయి అన్నారు, ఇంకా రాలేదు. కాబట్టి మేము బాడుగులు కట్టుకోవాల్సి వస్తుంది. ఉన్న సంపాదన కరెక్ట్గా మాకు సరిపోయే టైంలో
ఆ విధంగా రెంట్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, యువత భవిష్యత్తును కాపాడే నాయకుడిని ఎన్నుకోవాలని తెలుగు మహిళ యువత టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నారా చంద్రబాబు మాత్రమే రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దగలరని, యువత ఆయన చేసిన అభివృద్ధిని గురించి తెలుసుకోవాలని వివరించారు. ఈ సమావేశంలో గుండాల లీలావతి, అసనాపురం వెంకటేష్, వేముల సునీల్, వెంకటసాయి, అల్లు యాదవ్, రుద్రరాజు, యశ్వంతరాజు తదితరులు పాల్గొన్నారు. మా యువ దళపతి నారా లోకేష్ బాబు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రాష్ట్రంలో మొదట ఓటు హక్కు పొందేవాళ్ళు మై ఫస్ట్ ఓట్ సిబిఎన్ గారికి వేయవలసిందిగా ఫస్ట్ ఓటర్లలో చైతన్యం కల్పించేందుకు మీ ఓటు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వేయాలా? చంద్రబాబు నాయుడు గారు అయితేనే మీకు భవిష్యత్తుకు కానీ, మీ విద్యార్థులు అయితే చదువుకునే దానికి కానీ, విద్య అయిపోయిన తర్వాత ఉద్యోగ రూపంలో కానీ చంద్రబాబు నాయుడు గారి ఒకటే కరెక్ట్ అని వాళ్ళకి వివరించి ఫస్ట్ ఓటర్ని తెలుగుదేశం వైపు చంద్రబాబు నాయుడు ఓటు వేసే విధంగా రూపొందించిన కార్యక్రమం మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని గూడూరులో మా మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత ఇన్ఛార్జ్, రేపు 2020-24లో పోటీ చేసేటువంటి డాక్టర్ పాసెన్ సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో ఉన్న విద్యావంతుల్లో, చదువుకున్న వాళ్ళలో చైతన్యం కల్పించేందుకు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ జరుగుతుంది. ఎంతో మంచి స్పందన వస్తుంది, అందరూ తెలుసుకుంటున్నారు. పార్టీ పిలుపు మేరకు అలాగే మన గూడూరు మాజీ శాసనసభ్యులు, కాబోయే గూడూరు శాసనసభ్యులు పాసెన్ సునీల్ కుమార్ గారి ఆదేశాల అనుసారం ఏదైతే మనం మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్, నా మొదటి ఓటు చంద్రబాబు నాయుడు గారికి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో యువత అందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనకి చేసింది ఏం లేకపోయినా ఊరంతా సిద్ధం అనే ఫ్లెక్స్ వేసుకున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి, ఆయన దేనికి సిద్ధం? మనకి రావాల్సిన స్కాలర్షిప్లు ఆపేసిన దానికి సిద్ధమా? మనకి రావాల్సిన ఉద్యోగాలు ఆపేసేదానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా? అలాగే యువత మటన్ కొట్టుల్లో, చేపల కొట్టుల్లో పనిచేసేదానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం. రాజధాని రైతులను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు రాజధాని ఫైల్స్ అనే సినిమా తీస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని ఫైల్స్ సినిమాపై వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి మంచిది కాదని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా చూసి భయపడడం అంటే విడ్డూరంగా ఉంది, వింతగా ఉంది. సామాజిక బాధ్యతతో తీసిన సినిమాని గురించి అంత భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కావడం. మరి ఈ సినిమా ద్వారా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుందని చెప్పని ఆయన అంత భయపడిపోతూ ఉన్నాడు. వాస్తవంగా 34,000 మంది రైతుల త్యాగాలకి వాస్తవ రూపంగా నిలిచింది రాజధాని ఫైల్స్ సినిమా. 34,000 మంది తమ పొలాన్ని ఎలాంటి షరతులు లేకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అడగతానే వెంటనే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. మరి వారి త్యాగాలని ఈ రాష్ట్రం కూడా ఎప్పుడు మర్చిపోదు. ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ఆంధ్రాలో ఎవరు కూడా మర్చిపోయేదానికి అవకాశం లేదు. వేల మంది రైతుల యొక్క త్యాగాలని బూడిదలో పోసిన పన్నీర్ లాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాజధాని నిర్మాణం కోసం రాష్ట్రంలో రైతులు 33,000 ఎకరాలు, 34,000 మంది రైతులు రాజధాని కోసం ఇస్తే రాజధాని నిర్మాణంలో ఆయన ఎలాంటి చొరవ చూపారు? రాజధానిని నిర్వీర్యం చేసి భారతదేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పని కూడా తెలియజేస్తుంది. మరి 5 కోట్ల ఆంధ్రుల యొక్క రాజధానిని సిద్ధం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని తెలియజేస్తాను. అసెంబ్లీలో 5,000, 10,000 ఎకరాలతో నేను అంగీకరించను. కనీసం 30,000 ఎకరాలు రాజధాని కోసం మీరు సేకరిస్తేనే నేను అమరావతిని రాజధానికి అంగీకరిస్తానని చెప్పిన ఆ రోజు భీకర ప్రగల్భాలు పలికాడు అసెంబ్లీలో. మంత్రిగా ఉన్న నారాయణ గారు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క మాట మీద ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్న రైతాంగం వారి మాటల మీద నమ్మకంతో
కోట గ్రామంలో కొలువైన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శ్రీ సత్యసాయి యోగామృతం యోగా శిక్షణ తరగతులు మొదలయ్యాయి. విద్యానగర్కు చెందిన మధుసూదన్ రెడ్డి శిక్షకులు సాయి సుధా ఆధ్వర్యంలో ఈ శిక్షణను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయని ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తదితరులు వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి టీడీపీని తుడిచిపెట్టేద్దాం. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీ బిడ్డలా ఆదరించి గెలిపించండి. గోగునేనిపురం ప్రాంతంలో ఏర్పాటై ఉన్న కళ్యాణ మండపంలో నిర్వహించిన సన్నాహక సిద్ధం సభలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు. లక్ష మెజార్టీ ఖాయం. నెల్లూరు నగరంలోని 39వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడి కరపత్రాలు అందజేసిన నారాయణ సతీమణి రమాదేవి. వెంకటగిరిలో వైకాపాను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. వెంకటగిరి పట్టణంలోని నేదుర్మల్లి నివాసంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదుర్మల్లి రామ్కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.